వాళ్ళ జెండా ఏంటి, వాళ్ళ ఎజెండా ఏంటి? ప్రజావేదికని కూల్చడమే వాళ్ళ ఎజెండా అయితే అమరావతి నగరాన్ని నిర్మించడం సిబిఎన్ ఎజెండా. దుష్టుల్ని, దుర్మార్గుల్ని ప్రోత్సహించడం, అలాగే దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేయటం వాళ్ళ ఎజెండా అయితే దళితుల్ని హోమ్ మినిస్టర్ చేయటం, స్పీకర్లుగా చేయటం అనేది సిబిఎన్ ఎజెండా. ఇవాళ బీసీలని వెన్నుపోటు పడిచి మీరు అదే వెన్నుపోటునే మీరు బీసీలని వెన్నుపోటునే మీ ఎజెండాగా పెట్టుకుంటే ఇవాళ బీసీలకి చట్టం చేసి వాళ్ళ రక్షణ కోసం పోరాడే ఎజెండా సిబిఎన్ది. ఇవాళ మీరు అన్ని రకాలుగా అందరినీ స్త్రీలని మీ ఎజెండా స్త్రీలని కానివ్వండి, ఒక రంగం ఏంటి అన్ని రంగాలని ఆంధ్ర రాష్ట్రాన్ని లోటీ చేశారు. మద్యాన్ని, కల్తీ మద్యాన్ని ఏరులై పారించడం మీ ఎజెండా అయితే ఇవాళ మద్యం అనేది ఒక పద్ధతి ప్రకారం చేస్తా ఉన్నారు. అలాగే ఇసుక అనేది లూటీ చేసుకోవడానికి వాడుకున్నారు, మీరు దాన్నే ఎజెండాగా పెట్టుకున్నారు. ఇవాళ సిబిఎన్ గారి ఎజెండా ఏంటి? ఉచిత ఇసుక ఇవ్వటం. ఈ రకంగా నువ్వు ఆర్థిక విధ్వంసం సృష్టించావు, ఆర్థిక పునర్నిర్మాణం చేయటం సిబిఎన్ గారి ఎజెండా. ఇన్ని రకాలుగా మీరు రాష్ట్రాన్ని అల్లకోలం చేసి రాష్ట్ర ప్రజల్ని వీలులు పాలు చేసినటువంటి సిగ్గు లేకుండా మీరు అందరికన్నా ముందు ఇంకొకటి వెన్నుపోటు A1 A2ను పొడిచాడు. ఇన్ని రకాలుగా వెన్నుపోట్లు, లూటీలు ఇవన్నీ చేసుకుంటా మీరు పరిపాలన చేస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో పునర్నిర్మాణం చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని, అమరావతి మహానగరాన్ని నిర్మిస్తారు. చూడండి, మీ కళ్ళు కాయలు కాస్తాయని కూడా మరోసారి తెలియజేసుకుంటూ, ఇది ఇప్పుడు ఈ 1 year పరిపాలన మీకు ట్రైలర్ మాత్రమే. మీ సినిమా అయిపోయింది. ఇంకా మీ సినిమా మళ్ళీ వచ్చే ప్రశ్నే లేదు. ఇప్పుడు మీరు ట్రయల్ చూస్తున్నారు. రాబోయే 4 సంవత్సరాల్లో మీకు ఫుల్ లెంత్ సినిమా చూపిస్తాడు సిబిఎన్ అని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్, జై ఎర్రబద్దినేని గారు, జై శ్రీకృష్ణదేవరాయలు గారు.